హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష డిజైనర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూశారు కదా, బటర్ఫ్లై మోడల్ బ్లౌజ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓన్లీ వీడియోలో అయితే ఓన్లీ కటింగే చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. 40 సైజ్ బ్లౌజ్కి 15 ఇంచెస్ లెంత్ అయితే పెట్టాను. 15 ఇంచెస్ లెంత్ పెట్టేసి ఒకసారి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో చెస్ట్ లూజ్ 40 కాబట్టి డివైడెడ్ బై 4 చేయాలండి. డివైడెడ్ బై 4 చేస్తే 10 వస్తుంది. 10 పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్లకి అయితే ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 2 లేదా 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచులు పెడుతున్నాను. సో అది షోల్డర్ వచ్చేసి 14 ఉందండి. 14లో హాఫ్ వచ్చేసి 7.5 కదా, 14లో సగం 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టానండి, సరిపోద్ది. 40 సైజ్ వాళ్ళకి 7 ఇంచెస్ సరిపోద్ది అనమాట. సో ఇక్కడ కింద కూడా ఒకసారి 7.5కి మార్క్ చేసుకొని బాక్స్లా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్నాక ఇంకా రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసుకోవాలన్నమాట. మీకైతే ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నానండి. ఆ లైన్ కింద కనుక చిన్నది కొంచెం తీసామంటే, లైన్ గీసాను కదా, అక్కడ గీసామంటే కింద ఖర్చులు బయటికి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. అది ఇంకా నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3.5 సరిపోద్దండి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి 3.5 పెట్టాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుంటున్నాను అనమాట, బాక్స్గా రావడానికి. ఇక్కడైతే బాక్స్ గీసుకుంటున్నాను. గీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్ మీద ఫినిషింగ్ బాగుంటుంది అనమాట, గూళ్ళ జారకుండా. ఇక్కడ స్కేల్ పెట్టే విధానం చూడండి, రౌండ్గా పెట్టకూడదు. బోట్ నెక్ అనేది చూడండి, ఒకసారి స్కేల్ ఎలా పెట్టానో అలా డ్రా చేసుకోవాలన్నమాట. బాగుంటుంది బోట్ నెక్ వచ్చేసి, మామూలు రౌండ్ నెక్లా పెట్టకూడదు అనమాట అది. ఇంకా కింద నెక్ వచ్చేసి 4.5 అండి కింద. సో అది మార్క్ చేశాను, కొంచెం కనిపించట్లేదు. 4.5 మార్క్ చేసుకోవాలి. వీళ్ళకైతే అంతే ఉంది 4.5. సో నాదే కాబట్టి చెప్తున్నాను, 4.5 అనమాట. ఇక్కడ పైన వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లకి. సో అది ఇక్కడైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని 4 ఇంచులు పెట్టాం కదా నెక్, షోల్డర్ వచ్చేసి. సో అది మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. 4 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే డిజైన్ కొంచెం ఇంకా బ్రాడ్గా కనిపించాలంటే 4.5 వరకు పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 4 పెట్టానండి. 4 పెట్టాం కదా, ఈ బాక్స్లో వచ్చేసి బటర్ఫ్లై షేప్ తీయాలి. సో అది నేను లాస్ట్లో చూపిస్తానండి మీకు. అది ఇక్కడైతే మార్క్ చేసుకున్న విధానంగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో అది ఇక్కడైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా కోసం పెట్టాం కదా లైను, అది చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట, స్టిచ్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో అది ఇక్కడైతే బ్యాక్ నెక్ పక్కన పెట్టేశానండి. సో ఇక్కడైతే హ్యాండ్స్ మార్క్ చేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉందో అంత, నాకైతే 11 ఇంచెస్ సరిపోద్ది. సో 11 ఇంచెస్ తీసుకున్నా అంటే 10 సరిపోద్ది, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, ఎందుకంటే కుట్ల కోసం. ఎప్పుడైనా సరే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 కన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి. కొంచెం ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకున్న వాళ్ళు అయితే, ఇంకా అంతకు మించి ఎక్కువైతే పెట్టకూడదు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 16. సో నేను 8 అయితే పెట్టాను అనమాట. 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అది ఇంకా షేప్ అయితే తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. 5.5 మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 8కి ఆర్మ్ లూజ్ దగ్గర 8 మార్క్ చేసాం కదా, ఆ లైన్ ఈ లైన్ ఒకసారి కలిపేయాలన్నమాట. ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్కి కూడా. సో అది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను హ్యాండ్. మధ్యలో ఉంది కదా, అక్కడ కట్స్ పెట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఒక హ్యాండ్ వైపు, ఎందుకంటే ఒక సైడ్ జాయింట్ అనేది పడేటట్టు పెట్టాను.
సో జాయింట్ పడేటట్టు బ్యాక్ పార్ట్కి పెట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది పెట్టుకున్నాను. లోడ్ తీసేసాను. నాకైతే అలవాటు కాబట్టి ఎటువంటి మార్కింగ్ లేకుండా లోడ్ అయితే తీసాను. మెయిన్ పాయింట్స్ ఇక్కడేనండి. యారో మార్క్ ఏమో బ్యాక్ సైడ్, ఇంటూ సైడ్ ఏమో ఫ్రంట్ సైడు ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి. చిన్నది ఇక్కడ 1/4 ఇంచ్ లైన్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఉక్సులకి కాజాలకి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి. సేమ్ యాజ్ టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, ఇంకా ఇంకేం డిజైన్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అది ఇక్కడైతే ఒకసారి చూసేయండి. 6 అన్నమాట నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు 6కి మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ లైన్ ఉంది కదా ఆల్రెడీ 4 ఇంచెస్. చూడండి 4 ఇంచెస్ సేమ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడి నుంచి 4 ఇంచెస్ ఉండాలన్నమాట. దాంతో కలుపుకోకూడదు. అది ఇక్కడ నెక్ అయితే రౌండ్ తీసుకోకూడదండి. బ్యాక్ బోట్ నెక్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఎప్పుడు రౌండ్ తీసుకోకూడదు అనమాట. ఇలా షేప్స్ తీసుకోవచ్చు, లేకపోతే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. సో కొన్ని అయితే పెట్టవచ్చు. నేను ముందు వీడియోస్లో చెప్తాను ఏ మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు అని. రౌండ్ అయితే పెట్టుకోకూడదండి, మరి బ్రాడ్ అయిపోద్ది. సో అది ఇక్కడ కింద వచ్చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 4 ఇంచెస్ డాట్ అండి. ఏది 1/4 ఇంచ్ లైన్ పెట్టాం కదా, సో అక్కడి నుంచి 4 ఇంచెస్కి పెట్టుకోవాలి. అక్కడి నుంచి డాట్ రావాలన్నమాట. అది ఇక్కడ వచ్చేసి పైకి డాట్ ఎంత ఎత్తు అయితే రావాలో మ్యాక్సిమం ఎవరికైనా సరే 5 ఇంచెస్ అయితే సరిపోద్దండి. 5 ఇంచెస్ అయితే పెట్టేశాను నేను. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. కింద 4 ఇంచెస్ పెట్టాం కదా, అది అక్కడి నుంచి స్కేల్తో లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ ఉందా లేదని చూపిస్తున్నాను అనమాట. అది 5 ఇంచెస్కి లెంత్ ఉండాలన్నమాట. డాట్ హైట్ వచ్చేసి ఇక్కడైతే 2 ఇంచులు 1.5 ఇంచు వరకు పెట్టుకోవచ్చండి. నేనైతే 1.5 ఇంచు పెట్టాను, సరిపోద్ది మ్యాక్సిమం. సో ఇక్కడైతే షేప్ నీట్గా తీసుకోవాలి. ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎంత నీట్గా తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి. డాట్ అయితే అలా రావాలి, ఫ్రంట్ డాట్. అది ఇక్కడ ఆమ్ లూజ్ ఉంది కదా, ఇది ఆము. అక్కడ నుంచి 5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలన్నమాట. చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ రౌండ్ స్కేల్తో తీసేసుకోవాలన్నమాట. ఓన్లీ మీకు చూపించడానికి రౌండ్ స్కేల్ పెట్టానండి, నేనైతే చేతితో గీసేసుకోగలను. సో అది ఇక్కడ వచ్చేసి లోడ్ చూడండి ఒకసారి ఎక్కడ తీసాను, షోల్డర్ దగ్గర భాగంలో తీసాను అనమాట. అప్పుడైతేనే ముడతలు రాకుండా ఉంటాయి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. మరీ ఖర్చుల్లో తీయకూడదు లోడ్ ఎప్పుడు. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ డాట్కి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, సో అందుకనే ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసామన్నమాట. పైన 1 ఇంచ్, కింద 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, ఖర్చులు కాకుండా అవి. అప్పుడైతేనే నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న షేప్ తీసుకోవాలండి చెస్ట్ దగ్గర, అలాగే ఇటు సైడ్ కూడా చిన్నది షేప్ తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలన్నమాట. ప్రిన్స్ కట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, కొంచెం అర్థం చేసుకోవాలి. కానీ ప్రిన్స్ కట్ చాలా ఈజీ, స్టిచ్చింగ్ కూడా నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడైతే డ్రా చేసుకున్న దాన్ని బట్టి డాట్ అయితే కట్ చేసుకోవాలండి. సపరేట్ చేసేసుకోవాలన్నమాట.
చిన్నది ఇక్కడ కనుక కొంచెం తీసామంటే నీట్గా వస్తుంది అన్నమాట. చిన్నది చూడండి, చాలా చిన్నది. ఇక్కడ కూడా ఆ డాట్ తీసేయాలి. డాట్ తీసేసినాక చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం అన్నీ ఒకే షేప్లో ఉంటాయి కాబట్టి ఏది ఎక్కడ వేయాలో తెలియదు. సో అందుకని నేను అక్కడ యారో మార్క్ ఇచ్చాను అనమాట, ఇటు నుంచే స్టార్ట్ చేయాలని. అవి ఇక్కడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేశాను, 4 ఫోల్డింగ్స్ వేసాను హ్యాండ్స్కి వచ్చేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంక ఇదంతా నీట్గా పరుచుకొని బ్యాక్ పార్ట్ కూడా వేసి కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ కట్ చేసుకుంటే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పరిచేసి కట్ చేసుకోవటమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నెక్లు అవి కట్ చేసుకోకూడదండి. నెక్లు అవి ఉంచేసుకుంటేనే కొంచెం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నెక్లు అటు ఇటు కదిలిపోతాయి కాబట్టి నెక్లు కట్ చేయొద్దు. ఓన్లీ ఎక్స్ట్రాస్ ఉంచేసి మిగిలింది కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేయొద్దు. అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ కొంచెం ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 40 సైజ్ అని చెప్పాను కదా. సో అది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవటమే అనమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో అది ఇంకా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పెట్టాలి. ఎప్పుడైనా సరే తీయంగానే ఎప్పటికప్పుడు నీట్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే కుట్టే టయానికి మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట క్లాత్స్ అనేవి. బ్యాక్, ఫ్రంట్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అలా మొత్తం సెట్ చేసుకోవాలండి. మాకు నేర్పించిన గురువు గారు అయితే అలాగే చెప్పారు. ఎప్పుడైతే నువ్వు కట్ చేసావో వెంటనే రోల్ చేసి పెట్టేసుకోవాలనేసి, అప్పుడైతేనే ఎక్కడికి పోకుండా మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇదిగా ఉంటుంది. సో అది చూసారా, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇంక వీళ్ళు షేప్ బెల్ట్లు అవేం తీయం కాబట్టి పెద్ద పని ఉండదు అనమాట. ఇలా రోల్ చేసుకొని పెట్టేస్తారనమాట. సో ఇంతటితో కటింగ్ అయితే అయిపోయిందండి. చక్కెలా వేసుకొని పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై షేప్ ఎలాగో డ్రా చేయాలో చూపిస్తున్నాను. 1 ఇంచు ఇది క్లోజ్లో ఉంది కదండి మనకి, అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఈ మిగిలిన బాక్స్లో బటర్ఫ్లై షేప్ అనేది తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఫస్ట్ అయితే లైట్గా డ్రా చేసుకోండి అండి. లైట్గా డ్రా చేసుకున్న తర్వాత మాత్రమే కొంచెం డార్క్ చేసుకోండి. మీకు కొంచెం అర్థం కాకపోతే, అంటే ఇక్కడ క్లాత్ కనుక అవ్వకపోతే ఫస్ట్ న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని అప్పుడైతే చేసుకొని, నేనైతే డైరెక్ట్ క్లాత్ మీదే తీస్తున్నాను అనమాట. అది మీకు కనుక డయాగ్రామ్ కనుక ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే ముందు పేపర్ మీద తీసుకొని కట్ చేసుకోండి. తర్వాత దీని మీద కనుక పెట్టేశారంటే షేప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇంకా నేను చూడండి మెల్లిగా ఫస్ట్ అయితే లైట్గా డ్రా చేసుకొని ఇప్పుడైతే డార్క్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి, స్టిచ్చింగ్ కూడా అంత ఇబ్బంది ఉండదు అనమాట. ఇంక ఇక్కడైతే కట్ చేసే విధానం చూడండి. అలా 1 ఇంచ్ ఉంది కదా, సో దాన్ని అయితే కట్ చేయకూడదండి. చిన్న కట్స్ పెట్టి ఓన్లీ ఆ బటర్ఫ్లై షేప్ మాత్రమే కట్ చేయాలన్నమాట. నిదానంగా షేప్ మనం ఏదైతే డ్రా చేసామో సో ఆ లైన్ మీద అనేది కట్ చేసుకోవాలన్నమాట.
చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇంతేనండి ఈ రోజుకి వీడియో. స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్.